అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు అమెరికాలో అతి ఖరీదైన ఆట, అమెరికా అమెరికన్లు ఎక్కువ ఇష్టపడే ఆట గోల్ఫ్ కోర్స్. చూసారా ఎంత స్ట్రాంగ్గా కొడుతున్నారు. బ్యాటు బాలు ఇలా ఉంటాయి గోల్ఫ్ కోర్స్లోను. ఈ హోల్లో వేయాల ఆ బంతిని తీసుకొచ్చి. నేను ప్రస్తుతం న్యూజెర్సీలో ఉన్న ఒక గోల్ఫ్ కోర్టులో ఉన్నాను. ఈ కోర్టు మీకు ఈ వీడియోలో చూపిందామనే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఇంతకుముందు ప్రవేశంతే నన్ను ఒక ఆయన దుబ్బులు పెట్టాడు. ఇది వాకింగ్ ట్రాక్ కాదు, వెళ్ళిపోమన్నాడు. సారి చెప్పి బయటకు వచ్చేసాను. లేనప్పుడు వాళ్ళు ఎవరో లేనప్పుడు ఇది వీడియో తీసాను. చూడండి, ఇలాగా బోర్డులు ఉన్నాయి 148. ఇది పార్ట్ 3 15, అలాగే పార్ట్ 4 13. ఇలాగా రకరకాల బోర్డులు ఈ కోర్సు ప్రాంతంలో ఉన్నాయి. ఇది పార్ట్నర్స్ వాళ్ళు ముగ్గురు. ఇలా బ్యాట్ కొట్టి ఈ బంతిని ఆ బెజ్జంలో వేయవలసి ఉంటుంది. ఇది బెజ్జం. ఈ జెండా తీసేస్తారు, బెజ్జం ఒకటే కనపడుతుంది. ఆ బెజ్జంలో వేయాలి. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇలాంటి బెజ్జాలు 18 ఉంటాయండి. ఆ 18లో పూర్తి చేయాలి. ఒక్కొక్క ఆటగాడు ఎన్నిసార్లు అనేది లెక్క ఉంటుందో, ప్లస్ మైనస్. తక్కువ స్థాయిలో వేస్తే ప్లస్, ఎక్కువ టైంలో వేస్తే మైనస్. మైనస్ వాళ్ళే విన్ అవుతారు. ప్రైజ్ మనీ క్వార్టర్లో ఉంటుంది. ఈ గ్రౌండ్లో నడిచి వాకింగ్ ట్రాక్ మనం నడవకూడదు. ఒక బోర్డు కూడా పెట్టారండి. ఇది 13 నెంబరు బోర్డు, పార్ట్ 4. ఇలాగా ప్రస్తుతం ఈ గ్రాస్ అంతా కూడా కట్ చేశారు. బోర్డు చూడండి, ఎవరో ప్రవేశించకూడదంట. ప్రవేశించే శిక్షార్హులు అంటున్నారు. రిస్క్ చేసి వీడియో చేశాను. ఈ చివరి వరకు చూడండి. ఆశీర్వదించండి.